వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం మాల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండాలో కొరియా అసేజ్వా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ క్లీనప్ యాక్టివిటీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్న శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కేపూడి గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ బండ ప్రాంతంలో ఆశేష్ దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థకు చెందిన విద్యార్థి స్వచ్ఛంద సేవా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లమ్మ బండ ప్రాంతంలో భారీ ఎత్తున భారీ క్లీనప్ యాక్టివిటీ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, ఈ క్లీనింగ్ యాక్టివిటీలో సుమారు 150 మంది యువ ప్రొఫెషనల్స్, వర్కర్లు, కమ్యూనిటీ సభ్యులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సుస్థిరమైన పర్యావరణ అలవాట్లను ప్రోత్సహించడం జరిగినది అని, ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం యువత ముందుండి నడవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజ హితం పాటుపడాలని, మనం నివసిస్తున్న ప్రాంతంను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వాడకంను తగ్గించాలని, ప్రత్యామ్నాయ వనరుల మీద ఆధారపడాలని, ప్లాస్టిక్ రాకాస్ని పారదోలాలని ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఆసేజ్ వారి సంస్థ సభ్యులు ప్రశాంత్, అధ్యక్షుడు జెస్సీ, జనరల్ సెక్రటరీ సతీష్, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. మన క్రమశిక్షణ, మన ప్రవర్తన మార్చుకోవాలి. మీ పద్ధతుల మూలంగా మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మీ భవిష్యత్తు తరాలకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో సౌత్ కొరియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ మీద అవేర్నెస్ తీసుకువచ్చి చెత్త చెదారం రోడ్ల మీద ఉండటం మూలంగా పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యాలు ఏ రకంగా ఉంటాయి, దీని మీద నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో గచ్చిబౌలిలో చేశారు. అలాగే మాదాపూర్లో చేశారు. అలాగే సిటీ నడిపొట్టిన ఎన్టీఆర్ స్టూడియో, ఓల్డ్ స్టూడియో ఎక్కడది, గవర్నమెంట్ చౌరస్తా కాదు, నాచారం, ఆ ఏరియాలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తిరిగి యూనిఫామ్ వేసినటువంటి టీం మంచి మనసుతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మీద అవేర్నెస్ చేస్తున్నారు అంటే మన గురించి ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు అనే ఆలోచనతో మేము కూడా మీతో ఉన్నాము అని చెప్పి వాలంటరీగా వచ్చినటువంటి సైనికులు వీళ్ళంతా కూడా మీ ప్రాంతాలని శుభ్రం చేస్తాము అంటే ముందు మనం సిగ్గుపడాలి. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం, వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని. కనీసం పిల్లలు, పెద్దలు, సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి వాలంటరీ టీము అందరూ కూడా వచ్చి ఈ ఆరోగ్యం మీద అవేర్నెస్ ఏ రకంగా అయితే, చెత్త మీద, ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఏ రకంగా అయితే తీసుకొస్తున్నారో దీన్ని ఈరోజు మేము చేస్తాం. కంటిన్యూషన్ 15 రోజులకు ఒకసారి మీరు చేయాలి. ఈ వాలంటీర్స్ అంతా కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఒక సైనికుడుగా ఇలా వాలంటీర్స్ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేదు అని అనుకుంటే వచ్చాం, సరదాగా కొత్త కమిటీ కట్టారు, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాము అంటే అది మనకి నష్టం తప్పించి వాళ్ళకి నష్టం కాదు. అందరూ కూడా ఆలోచించాలి. మీరు చెత్త చెదారంతో అని మీరు తప్పు చేస్తారో అయిపోయింది, రెక్టిఫై చేసుకోలేము. రోజు కూర్చోవాలి, ఆడగా కావాల్సిన కాలనీ వాలంటీర్స్, కాలనీ అసోసియేషన్ రావాలి. ఏం చేస్తారు
We are Asset Wow Group. Asset Wow from Church of God Society. Corporate Church of God Society from South Korea. We activity zero plastic. So zero plastic activity through with the more world. Asset Wow 아니고. ఓకే, హలో ఎవ్రీవన్. మేము ఈరోజు అసేజ్ వా తరపు నుండి ఈరోజు ఎల్లమ్మ బండలో స్ట్రీట్ క్లీనింగ్ అనేది మేము ఈరోజు చేస్తున్నాము. ప్రాముఖ్యంగా మేము ఈరోజు అసేజ్ వా తరపు నుండి చేస్తున్నాము. అసేజ్ వా అనేది ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘం యొక్క యంగ్ అడల్ట్ వర్కర్స్ యొక్క వాలంటీర్ గ్రూప్. ఈ వాలంటీర్ గ్రూప్లో దాదాపు ఈరోజు 150 మంది యంగ్ అడల్ట్ వర్కర్స్ మా సంస్థ తరపు నుండి ఈరోజు ఎల్లమ్మ బండలో స్ట్రీట్ క్లీనింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ యంగ్ అడల్ట్ వర్కర్స్ ప్రతిరోజు కూడా వారి యొక్క పని స్థలాల వద్ద పనిచేసినప్పటికీ ఈరోజు సెలవు ఉండడంతో సెలవు ఉన్నప్పటికీ కూడా వారు ప్రతిరోజు ఎంతో పని ద్వారా బాగా కష్టంతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు సెలవు రోజు మంచిగా వినియోగించుకొని ఈ లోకంలో ప్లాస్టిక్ని నివారించడానికి, జీరో ప్లాస్టిక్ సంబంధించి అవేర్నెస్ చూపించడానికి ఈరోజు ఇక్కడ క్లీనింగ్ యాక్టివిటీ మేము నిర్వహిస్తున్నాము. ప్రాముఖ్యంగా మా సంస్థ కేవలము ఈ స్ట్రీట్ క్లీనింగ్స్ మాత్రమే కాకుండా వారు పనిచేసే స్థలాల వద్ద కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ ఇవ్వడానికి ఎంతగానో ప్రయాసపడతారు. ఉదాహరణకు చూస్తే 5 seconds 5 minutes 500 years అనే మోటివ్ మాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకనంటే 5 minutesలో మనం వాడే ప్లాస్టిక్ అనేది మనం వాడుకుంటాము. 5 secondsలో అది తయారవుతుంది. అది డీకంపోజ్ అవ్వడానికి 500 years పడుతుంది. సో అటువంటి నినాదంతో పని స్థలాల వద్ద కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకొని రావడానికి టంబ్లర్స్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక్కడ కుకట్పల్లి కోర్టులో కూడా దాదాపు 250 టంబ్లర్స్ హైకోర్టులో, హైటెక్ సిటీ కోర్టులో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సెక్రటేరియట్లో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ ఇవ్వడానికి మేము దాదాపు 300 టంబ్లర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ స్టేజ్లో ఉన్న యవ్వన బృందం అందరూ కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కోసము ఇంకా ఈరోజు సండే రోజు ఎల్లమ్మ బండాలో దాదాపు 150 మంది పాల్గొంటున్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా అరకెపుటి గాంధీ గారు హాజరయ్యి మమ్మల్ని ఎంతోగానో అభినందించారు. వారి యొక్క మద్దతు మాకు ఎల్లప్పుడూ ఉంటుందని కూడా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అదే స్థానిక కార్పొరేటర్ గారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రశంసించారు. ఇంకా హైదరాబాద్ రీజనల్ MSW ఆపరేషన్స్ లిమిటెడ్ సోమేశ్వర్ గారు కూడా మాకు ఎంతో సహాయాన్ని ఇచ్చారు. వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేము ఈ క్లీనింగ్ యాక్టివిటీ ఇక్కడ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క అసేజ్ వాలంటీర్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చాలా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.